సో ఫస్ట్ 2 వీక్స్ ఒక 100% రిజల్ట్ రావాలంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఏం చేయాలనే దాని గురించి మనం 2 వారాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినాము. ఆ 2 వారాల తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటి అని ఒకసారి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే, దేవా యవనస్తుల కుడికలు ఏం చెప్పాలంటే డైరెక్ట్గా ఎల్కేజీ లెవెల్ నుంచి డైరెక్ట్గా పిహెచ్డి లెవెల్కి వెళ్తే సో దట్ ఈస్ ద ఇంపాసిబుల్ థింగ్, రైట్? సో దెన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి పిహెచ్డి సబ్జెక్ట్స్ చెప్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎల్కేజీ చదివే వాడికి 10th క్లాస్ సబ్జెక్ట్స్ ఇస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ద సేమ్ వే దెన్ గాడ్ స్పోక్ విత్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ కొన్ని థింగ్స్, అంటే క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాల గురించి మనము ధ్యానించుకోవాలి, కొన్ని విషయాల గురించి మనం ఆలోచించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈరోజు బల్లవర్తమానంలో కూడా, అంటే సెకండ్ మెసేజ్లో కూడా ప్రభు మనకు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినారు. సేమ్ విషయాలు ఇక్కడ కొన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే గత 4 వారాలుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. ప్రతి ఒక్కరూ క్రైస్తవ జీవితంలో మరి ప్రాముఖ్యంగా ఈ ఎబ్రోన్ సహవాసము, లేదంటే బ్రదర్ బక్సింగ్ సహవాసము, లేదా ఎల్ఈఎఫ్ ఆర్ బ్రదరన్ వాటెవర్ కొన్ని సంఘాలు ఉంటాయి. సో ఆ యొక్క సంఘాలు లేదంటే క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా ఒక వ్యక్తిని అడిగే విధానం ఏంటి అని అంటే, మీరు మారుమనసు పొందారా, ఆర్ యు బోర్న్ అగైన్, లేదంటే మీరు రక్షణ పొందారా అనే క్వశ్చన్స్ మనకు చాలా తలెత్తుతాయి మన జీవితంలో, రైట్? సే ఎస్ ఆర్ నో, ప్లీజ్ రెస్పాండ్. యాజ్ ఐ am a teacher, then I used to ask you questions, but you need to answer properly. సో ప్లీజ్ రెస్పాండ్. సో అంటే మీరు ఎక్కడైతే వెరెవర్ యువర్ అటెండింగ్ ద వర్షిప్ సర్వీస్ ఆర్ మీరు ఎక్కడైతే యూత్ మీటింగ్స్ కానీ వేరే ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు మొట్టమొదటిగా మనల్ని ప్రశ్నించేది ఏంటంటే, మీరు మారుమనసు పొందారా? ఐ థింక్ రీసెంట్లీ ఈ యొక్క చర్చ్ వాళ్ళు లేదంటే హెబ్రోన్ యూత్ క్యాంప్ కానీ ఒక యూత్ క్యాంప్కి వెళ్తూ వచ్చారు హైదరాబాద్ హెబ్రోన్లో. సో దెన్ లేదు, ఎక్కడైనా సరే యవనస్తులను మరి ప్రాముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, మీరు మారుమనసు పొందారా, రక్షణ అనుభవం ఉందా, సో దెన్ ఆర్ యు బోర్న్ అగైన్, తిరిగి జన్మించావా అని ఇలా క్వశ్చన్స్ చాలా తలెత్తుతాయి. సాధారణంగా చర్చెస్లో వాక్యం చెప్పేటప్పుడు వాట్ ఎవర్ ద గాడ్ సర్వెంట్ ఆర్ పాస్టర్ వాళ్ళు ఏం చెప్తూ వస్తారంటే, ఎవరైనా బాప్తిసానికి సిద్ధంగా ఉంటే వచ్చి మీరు పేర్లు ఇస్తే మేము మీకు కౌన్సిలింగ్ ఇచ్చి బాప్తిసం ఇస్తాము అని రెగ్యులర్గా మీతో చెప్తారు, రైట్? సో అదే విధానంగా మనము ఈ యొక్క ప్రొసీజర్, అంటే డైరెక్ట్గా బాప్తిసం తీసుకోవాలి, లేదు అంటే ఒక క్రైస్తవుడు లేదంటే ఒక మానవుడు స్వర్గము లేదా పరలోకము వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనేది మామూలు కొన్ని నీతి కార్యాలు లేదంటే కొన్ని మంచి పనులు చేయాలని సమాజం చెబుతూ ఉంటుంది. అయితే బైబిల్ ప్రకారము మనం మారుమనసు పొందాలి, లేదంటే బాప్తిసం తీసుకోవాలి, లేదంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, లేదు మనం క్రైస్తవులు అని అనబడాలంటే బైబిల్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఒక బీటెక్ స్టూడెంట్ బీటెక్లో జాయిన్ అయితే 4 years తన కోర్స్, అంటే ఇయర్ కోర్స్ కంప్లీట్ చేస్తేనే 4 yearsలో డిగ్రీ వస్తుంది. సో మీన్వైల్ ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తేనే ఇంటర్మీడియట్ కోర్స్ వస్తుంది. సో సేమ్ మీన్వైల్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితేనే 10వ తరగతి వాట్ ఎవర్ ద డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఇవేవి లేకుండా నాకు డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే ఏ ప్రభుత్వము ఇవ్వదు, ఏ స్కూలు ఇవ్వదు. ఈవెన్ మీరు కొన్ని లక్షలు పెట్టినా కూడా ఇవ్వదు, కొన్ని కోట్లు పెట్టినా కూడా ఇవ్వదు. బికాస్ యూ నీడ్ టు అటెండ్ the 4 years, you need to attempt the exams, you need to get the results, so then only you are eligible for the degree. The same meanwhile, so if you want to heaven, if you want to place in a heaven besides the Lord Jesus Christ, then we need to do something. So then what are the characteristics అంటే మనం గత కొన్ని వారాల్లో మేము ధ్యానించుకుంటూ వచ్చాము. మొట్టమొదటిది పాప క్షమాపణ, అంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాప క్షమాపణ అనేది ఉండాలని చూస్తూ వచ్చినాం. మారు మనస్సు, మూడవదిగా రక్షణ, నాలుగవదిగా బాప్తిస్మము, దాని తర్వాత క్రైస్తవ జీవితము, అంటే మనము ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనము చనిపోము, లేదంటే వెంటనే పరలోక రాజ్యానికి పోము. ఆ డ్యూరేషన్ అంటే బాప్తిజం తీసుకున్న నాటి నుంచి మనము ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ క్రైస్తవ జీవితము, తర్వాత పరలోక రాజ్యం. సో ఈవెన్ ఇదే దాన్ని మనము గత 4 వారాల నుంచి ధ్యానిస్తూ వచ్చినాం. అదే రీతిలో
పాప క్షమాపణ అంటే ఏంటి అని మనము త్వరితగతంగా చూస్తూ వచ్చినప్పుడు జస్ట్ నేను ఇప్పుడు చెప్పేదంతా జస్ట్ రీకాల్ చేస్తున్నాం లాస్ట్ 4 weeks ఏం జరిగిందో. లేటర్ విల్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ మెసేజ్. ఓకే, అయితే మొట్టమొదటిగా పాప క్షమాపణ ఎలా వస్తుంది, ఎవరు ఇస్తారు అని మనము చూస్తూ వచ్చినప్పుడు లోకరీతిగా మనం కొన్ని విషయాలు మనం గమనిస్తూ వచ్చినాం. ఏదైనా ఒక స్టూడెంట్ ఒక స్కూల్ కానీ లేదంటే కాలేజ్ ఆర్ఎల్స్ యూనివర్సిటీ లైక్ NIT జాయిన్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెట్ ద సీట్ దేర్, దెన్ లేటర్ వీ హ్యావ్ టు పే ద ఫీ, దెన్ లేటర్ దే విల్ ఐడెంటిఫై అస్, దెన్ లేటర్ దే విల్ గివ్ యూనిఫామ్ అస్. ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఒక అడ్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్ తీసుకోవాలంటే మన అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఒక ID కార్డు ఇస్తారు. ఆ ID కార్డు ఇచ్చిన తర్వాత మనకు ఒక అంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ తాడేపల్లిగూడెంలో అయితే వాసవి కాలేజ్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, శశి కాలేజ్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, లేదు వేరే రిమైనింగ్ వేరే జూనియర్ కాలేజెస్ ఆర్ స్కూల్స్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ యువర్ డ్రెస్ కోడ్ దే విల్ ఐడెంటిఫై యు ఆర్ బిలాంగ్స్ టు సో అండ్ సో స్కూల్ అండ్ కాలేజ్. ఎస్, so then same like NIT students also. So then for civil students they will have separate apron, mechanical people have their separate apron, then biotech people they students they have separate apron ante khaki color, so then navy blue color, white color. The based on the aprons will identify the departments. In engineering colleges also same. I also did my BTech. సో నేను కూడా ఇంజనీరింగ్ కాలేజీలో మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ల్యాబ్కి వెళ్ళాలంటే దెన్ వీ హ్యావ్ టు వే ద సర్టైన్ డ్రెస్ కోడ్. అంటిల్ ఆ డ్రెస్ కోడ్ లేకపోతే మమ్మల్ని ఎవరు అలో చేసేవాళ్ళు కాదు. సో సేమ్ నిజ జీవితంలో ఇక్కడ పాప క్షమాపణ అనేది ఎవరు ఇస్తారు అని మనం గమనిస్తూ వచ్చినప్పుడు పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అనేది మీకు ఒక 2 నిమిషాల తర్వాత చెప్తాను. సో అకార్డింగ్ టు ద మాథ్యూస్ చాప్టర్ 1 మొదటి అధ్యాయం 21వ వచనం ప్రకారము చదివినట్లయితే దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అని. అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి, అంటే మనము పాప క్షమాపణ పొందాలంటే మనకు పాప క్షమాపణ ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారే అంటే స్పష్టంగా బైబిల్ చెప్తోంది. దాని తర్వాత అంటే ఆ పాపములు ఏముంటాయి అని గత యూత్తో డిస్కస్ చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. అందులో మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటే హృదయంలో నుంచి చాలా వస్తాయి. పాపం అంటే దొంగతనం చేయడము, తర్వాత వచ్చేసి అబద్ధం ఆడడము, నరహత్య చేయడము. సో దెన్ వర్షిత ఏమేమి చెప్పావు నేను మొన్న? పాపాలు అంటే ఏమి? అబద్ధాలు చెప్పడం, తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండడం, దొంగతనం చేయడం, బూతులు మాట్లాడడం, సినిమాలు చూడడం. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిన్. ఓకే, అంటే పాపానికి ఉండే లక్షణాలు ఇవి అని మనం చూస్తూ వచ్చినాం. అయితే ఈ పాపాలను ఎవరు రక్షిస్తారు అంటే యేసు ప్రభు రక్షిస్తాడు. ఎందుకంటే మనం ఆయన ప్రజలము కనుక ఆయన మన పాపముల నుంచి మనల్ని రక్షిస్తాడు అని మనం చూస్తూ వచ్చినాం. దాని తర్వాత ఎలా రక్షిస్తాడు అని అంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చూసినట్టయితే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని ఉంటుంది. సో అంటే ఆయన తన ప్రజలను పాపముల నుంచి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడంటే తన రక్తము ద్వారా మన పాపములను కడుగుతాడు. అయితే ఎందుకు రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడు అని అంటే అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే మనకు పాప క్షమాపణ రావాలంటే దెన్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. అంటే మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ మనం ఏదైనా దొంగతనం చేస్తే మన ఇంట్లో అమ్మకు చెప్తే అమ్మ పోయి నాన్నకు చెప్తుంది. ఒకవేళ మన ఫ్రెండ్కి ఏదైనా అబద్ధం చెప్పామనుకోండి, నేను ఇక్కడ ఈ రూమ్లో లేను, నేను ఈ ఊర్లో లేను అబద్ధం చెప్తే ఆమె పోయి అబద్ధం చెప్తుంది. కానీ యేసుప్రభు అలాంటోడు కాదనమాట. యేసుప్రభు ఎలాంటోడు అంటే మనం ఒప్పుకుంటే ఆయన ఎవరితో చెప్పడు, ఆయన దగ్గరే ఉంచుకుంటాడు అనమాట.
సో అలాంటి దేవుడు యేసు ప్రభు. అంటే మనకు పాప క్షమాపణ అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన ఎలా ఆ పాపాలు ఏంటంటే పాపాలు కొన్ని లక్షణాలు ఉండే మనం చూస్తూ వచ్చినాం. పాపాలను ఎలా రక్షిస్తాడు, అసలు పాపాల నుంచి మనల్ని ఎలా కడుగుతాడు అంటే యేసు రక్తము ద్వారా. ఆ యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలంటే మొట్టమొదటిగా మన పాపాలను మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసిన పాపాలని మనము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు సమస్త దుర్నీతి నుండి, అంటే ఏ మాత్రం సింగిల్ డాట్ కూడా లేకుండా సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారు. రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ పాప క్షమాపణ. మీరు ఇందాక నేను ఒక స్కూల్ స్టోరీ చెప్పాను. తండ్రి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా స్కూల్ పిల్లలు ఉన్నారు, లేదంటే గాబ్రియల్ సలమన్ అన్న కానీ నేను కానీ వచ్చి మీ కాలేజ్ ఫీజు కడతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవడవయ్యా నువ్వు నాకు ఫీజు కట్టడానికి అంటారు. చేస్తారు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాజమాన్యం ఒప్పుకోదు. మీ యాజమాన్యం ఒప్పుకున్నా కానీ ఫస్ట్ మీరు ఎవరంటారు, ఈయన కట్టడానికి నాకు ఎవరండి, నా ఫీజు కట్టడానికి ఎవరు మీరు అంటారు. అంటే మీ ఫీజు కట్టాలంటే ఎవరై ఉండాలి? అయినా మీ తండ్రి అయి ఉండాలి, అంటే మీ ఫాదర్ ఆర్ మదర్ అయి ఉండాలి. సో సేమ్ మన పాపాలు క్షమించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన తండ్రిగా ఉన్నాడు. సో ఆ మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి, అంటే వీఆర్ హీస్ పీపుల్, అంటే మనం ఆయన ప్రజలము కనుక ఆయన మనకు పాప క్షమాపణ కలుగజేస్తాడు. రైట్. సో అంటే ఇందాక మీకు చెప్పిన అంటే అదేవిధంగా ఫీజు అంటే హీ పెయిడ్ ఆన్ ద క్రాస్, అంటే వాట్ ఎవర్ ద బిల్స్, అంటే మనం ఏదైతే పాపము, ఇప్పుడు మీరు సప్లిమెంటరీ ఫీజు కడతారు కదండి, సప్లిమెంటరీ ఫీజు కట్టినప్పుడు ఆ ఫీజు కడితేనే దెన్ దే విల్ అలౌ టు రైట్ ద ఎగ్జామ్స్. ద సేమ్ వే అంటే మన జీవితంలో మనం ఎక్కడైనా పడిపోయినా, ఫెయిల్ అయినా, లేదంటే మనం ఎక్కడైనా బ్యాక్ స్లైడింగ్ చేసినా, సో ఆ పాపాలకి క్షమాపణ అంటే దాని పర్యవసానము యేసు ప్రభు కల్వరి శిలువలో పే చేస్తూ వచ్చినాడు. సో ఆ కల్వరి శిలువలో ఆయన భరించిన దాన్ని బట్టి ఆయన మన పాపముల నిమిత్తం మన పాపములకు నిమిత్తం క్రయధనముగా ఆయన అప్పగించుకుంటూ వచ్చినాడు. సో దెన్ హీ పెయిడ్ అవర్, సో అంటే మన పాపముల నిమిత్తము ఆయన క్రయధనంగా అప్పగించుకుంటూ వచ్చినాడు. ద సేమ్ వే అప్పుడు మన పాపాలు క్షమింపబడతాయి. సో దెన్ మనం వన్స్ ఫీజ్ పే చేసిన దాని తర్వాత దెన్ విల్ గెట్ ద ఐడి కార్డ్. అంటే దెన్ వి గెట్ వెన్ వి గెట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద గాడ్, దెన్ విల్ ఐడెంటిఫై యాజ్ ఎ క్రిస్టియన్స్, అంటే క్రైస్ట్ ఫాలోయర్స్. అంటే ఐడెంటిటీ కార్డు మనకి ఎలాగైతే ఇస్తారో సేమ్ అదే విధానంలో మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటిటీ కార్డే వీఆర్ క్లెన్స్డ్ పీపుల్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఆ యొక్క ఐడి కార్డు మనకి ఏమి ఇస్తారంటే వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, లేదంటే వీళ్ళు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. దెన్ లేటర్, సో దెన్ అకార్డింగ్ టు అవర్ డిస్కషన్, సో ఆయన ఏం చెప్తా వచ్చినంటే ఒక వస్త్రము, అంటే మనకు ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు కదండి, దట్ ఈస్ నథింగ్ బట్ రక్షణ వస్త్రము. అంటే మనకు ఒక క్లాత్ ఉంటే, సో దెన్ ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళొచ్చు. సో నర్స్ డ్రెస్ వేసుకొని మనం పోలీసులోకి వెళ్ళగలమా? డాక్టర్ డ్రెస్ వేసుకొని వెళ్ళగలమా? సో ఒక డిపార్ట్మెంట్ స్టూడెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్ కెన్ ఎంటర్ ఇంటూ సిఎస్సి డిపార్ట్మెంట్? నో. సో బికాస్ హీ ఐడెంటిఫైడ్ సో ఆన్ సో పర్టికులర్ డిపార్ట్మెంట్. సో వెన్ వి, సో అంటే ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొందుతామో దెన్ వీ ఐడెంటిఫైడ్ టు హెవెన్, వీ ఐడెంటిఫై ఇన్ క్రైస్ట్. సో మనం క్రీస్తులో ఐడెంటిఫై చేయబడతాం. తర్వాత మనం పరలోకానికి వారసులం అవుతాం. దాని తర్వాత మనకు రక్షణ అనే వస్త్రం ఇస్తారు. ఆ రక్షణ అనే వస్త్రము మన ప్రతి అన్ని భయాల నుంచి మనల్ని తప్పిస్తుంది, కప్పుతుంది. సో ఇది పాప క్షమాపణ అంటే ఏంటి, ఎందుకు యేసు ప్రభు క్షమిస్తాడని మనం గత వారంలో చూసుకున్నాం. సెకండరీ థింగ్, రక్షణ అనే దాని గురించి లేటర్ మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మారు మనస్సు అనే దాని గురించి మనం గమనించినట్లయితే మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అయితే మొట్టమొదటిగా పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు అంటే మనము ఇందాక పాపాలు ఒప్పుకున్నాము అని అన్నాం కదా. సో దానికి ఒప్పుకున్న దాని తర్వాత ఏం చేయాలా? విడిచిపెట్టాలా? మళ్ళీ అలానే చేస్తామా?
విడిచిపెట్టాలి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక ఫీవర్ వచ్చి ఉంటుంది, ఆర్ఎల్స్ ఏదైనా ఒక చిన్న జ్వరం లాంటిది లేదంటే జలుబు లాంటిది వచ్చి ఉంటుంది. వచ్చిన దానికంటే ముందు, వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత అని 3 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో టాబ్లెట్స్ అంటే వాట్ ఎవర్ ద మెడిసిన్ వేసుకున్న తర్వాత మన స్టేజ్ మారిపోతుంది. సో దీన్ని మారు మనసు అంటే ట్రాన్స్ఫిగరేషన్, అంటే వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. సో అంటే రూపాంతరము లేదా మారు మనస్సు అని అంటాం. సో ఆ మారు మనస్సుకు అంటే మన పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు విషయమే మన బాప్తిసం తీసుకోవాలని బైబిల్ చెప్తోంది. అంటే మొట్టమొదటిగా మన పాప క్షమాపణ పొందాలి, దెన్ లేటర్ మారు మనసు పొందాలి. అంటే మన అలవాట్లు కానీ లేదంటే మన వ్యవహార శైలి కానీ మన జీవితం కానీ కంప్లీట్గా చేంజ్ అయి ఉండాలి. సో దానిని మనం లాస్ట్ వీక్లో మనం స్టార్ట్ చేస్తూ వచ్చినప్పుడు కొద్ది వరకు మనం చూసుకుంటూ వచ్చినాం. అదేంటంటే అదే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. అందులో మనము ఒక భాగాన్ని మనం లాస్ట్ వీక్ కంప్లీట్ చేస్తూ వచ్చినాం. అది కూడా నేను జస్ట్ క్లుప్తంగా మీకు 2 minutesలో చెప్పిన దాని తర్వాత లేటర్ విల్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ మెసేజ్. అక్కడ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 1 వచనం నుంచి 20 వచనం వరకు ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణలో ఒక అపవిత్రాత్మ అంటే దయ్యములు పట్టి పీడింపబడుచున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు రాయలేదు, బట్ వాళ్ళు ఏ ఊరిలో ఉన్నారు అనేది రాశారు. ఆ ఊరి పేరు గెరాసీనుల దేశము అని రాశారు. సో గెరాసీనుల దేశము అని ఆ దేశం పేరు రాశారు, ఆ వ్యక్తి పేరు రాయలేదు. అయితే ఆ యొక్క దయ్యము లేదా అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం పోయిన వారం చూసుకుంటూ వచ్చాం. అయితే అదే దాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క వ్యక్తి యొక్క లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. అంటే హీజ్ ఎ పర్సన్ లైక్ అస్, బట్ అతను ఏంటంటే అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. సెకండరీ, అతను సమాధులలో నివాసం చేసేవాడు. అదే మాత్రమే కాకుండా సమాధులలో తిరిగేవాడు. మూడవది కొండలలో తిరిగేవాడు. సో దెన్ ఫోర్త్లీ వచ్చేసి ఆయన అదుపు చేయకుండా అంటే ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతే దెన్ వాళ్ళు చేతులకు గాను కాళ్ళకు గాను సంఖ్యలు కొడతా వచ్చారు. ద సేమ్ మీన్ వైల్ మన నిజ జీవితంలో దాన్ని అంటే మనం లాస్ట్ వీక్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అపవిత్రాత్మ అంటే సో దెన్ పిచ్చోడు అంటారు, అంటే మన భాషలో పిచ్చోడు అంటారు. సో ఆ పిచ్చోళ్ళు ఎవరు అని అంటే, ఆ పిచ్చోడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒకడు సమాధులలో తిరిగేవాడు అన్నారు. దాని తర్వాత వచ్చేసి వాడు సమాధులలో వాసం చేసేవాడు అని అన్నారు. దాని తర్వాత వచ్చేసి వాడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. అవేంటి అని అంటే వాడు కొండలలో తిరుగుతూ వచ్చాడు. దాని తర్వాత వచ్చేసి వాడికి సంఖ్యలతో బంధిస్తూ వచ్చినారు. ఆ సంఖ్యలను కూడా తెంపుకుంటూ వచ్చాడు. ఒక చోట తెంపాడు, ఒక చోట తుత్తనీలుగా చేశాడు. దాని తర్వాత ఆయనకాయనే సెల్ఫ్ హార్మ్గా చేసుకుంటూ వచ్చినాడు. సో దీన్ని రియల్ టైంలో మనం అప్లికేబుల్ చేసుకున్నప్పుడు అపవిత్రాత్మ పట్టినవాడు కొండలలో ఉండేవాడు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతం ఫోన్ వాడేవాళ్ళు, ఎస్పెషల్లీ యూత్. అంటే ఆ యొక్క వాడు సమాధులలో ఉన్నాడు, బట్ మనము ఫోన్లలో ఉంటున్నాం. వాడు సమాధులలో నివాసం చేస్తున్నాడు, మనం కూడా ఫోన్తోనే నివాసం చేస్తున్నాం. ఎస్ ఆర్ నో చెప్పాలి. సో మనం కూడా ఫోన్తోనే నివాసం చేస్తూ ఉన్నాం. వాడు ఆ యొక్క సమాధులు ఈజ్ ఈక్వల్ టు మొబైల్ ఫోన్ అని మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క దాంట్లో వాడు ఒక చోట అరుస్తాడు, అరిచి కేకలేస్తాడు. అక్కడ 5వ వచనంలో వాడు ఎల్లప్పుడూ రాత్రింబళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేచు తను తాను గాయపరచుచుండెను. దీని ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు చెప్తే షాక్ అవుతారు, నవ్వుతారు కూడా. చెప్పనా? పబ్జీ గేము, ఫ్రీ ఫైర్ అనే గేమ్లో అరుస్తారా, కేకలేస్తారా? చెప్పాలి. వాడు రాత్రింబగళ్ళు కేకలేస్తాడు. ఒక గేమ్ ఆడేటప్పుడే కదా. సో ఆ గేమ్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఆడతారు. అంటే సమాధి ఈజ్ ఈక్వల్ టు ఫోను అని తీసుకున్నప్పుడు వాడు రాత్రింబోళ్ళు
ఎల్లప్పుడూ రాత్రింబళ్ళు సమాధులలోను కొండలలోను, అంటే ఫోన్లతోనూ. సో దాని కొండలలో అంటే వాడు ఎక్కడికి పోతే అక్కడికి కేకలు వేయచ్చు. అంటే కేకలు ఎలా వేస్తారంటే ఆ యొక్క గేమ్స్ ఆడేటప్పుడు, ఫ్రీ ఫైర్ లేదా పబ్జి ఆర్ వాట్ ఎవర్ ద గేమ్స్ ఆడేటప్పుడు కేకలు వేస్తారు. అది రాత్ర పగల అనే సంబంధం లేదు. అంటే యేసు ప్రభు కాలంలో ఉన్న ఒక అపవిత్రాత్మ పట్టిన యవనస్తుడు పరిస్థితి అదే ఉంది. ఈరోజు 2025 ఆగస్ట్ నెలలో ఉన్న మన పరిస్థితి కూడా అలానే ఉంది. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సే సార్ నో, ఇక్కడ ఎంతమంది ఫ్రీ ఫైర్ ఆడతారు, ఎంతమంది పబ్జి ఆడతారు? అంటే ఇప్పుడు ఆ మొబైల్ ఈజ్ ఈక్వల్ టు సమాధి అని మనం లెక్కేసుకున్నప్పుడు అందులో పబ్జి గేమ్స్ వాడుతూ ఉంటాడు. తర్వాత వచ్చేసి అక్కడ కొన్ని సంఖ్యలు అని అన్నారు, కొన్ని వాట్స్కి. అంటే మన పేరెంట్స్ ఒకవేళ సొంత ఫోన్ లేకున్న వాళ్ళు పేరెంట్స్ లాక్ పెడితే దెన్ విల్ చేంజ్ ద లాక్. అంటే బైబిల్లో ఉంది, అక్కడ ఏమైనా ఉండదంటే చేతికి సంఖ్యలు తెంపి, అంటే దే విల్ చేంజ్ ద లాక్. దెన్ కాళ్ళ సంఖ్యలు తుత్తనీలుగా చేస్తారు, ఇంకెప్పుడు మీ నాన్న కొత్త లాక్ పెట్టకుండా చేస్తారు మీరు. లేదు అని అంటే యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కొత్త ఫోను, అంటే వాళ్ళ ఫోన్కి ఇంకెవ్వరు లాక్ ఓపెన్ చేయకుండా పెడతారు. నేను NITలో చూస్తాను, ఆ డాట్స్ ఉంటాయి, 9 12 డాట్స్ ఉంటాయి, 12 డాట్స్ని కవర్ చేస్తూ లాక్ పెడతారు. ఐ డోంట్ నో, అంటే వాడు ఎలా గుర్తుపెట్టుకొని ఎలా చేస్తాడో నాకు తెలియదు. స్టూడెంట్స్ అలా చేస్తారు. ద సేమ్ వే. సో ఇక్కడ ఒకప్పుడు యవనస్తుడు అదే చేస్తూ వచ్చినాడు. సో దెన్ ఈరోజు కూడా మనం అదే చేస్తూ ఉన్నాం. కానీ వీఆర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్స్, బట్ వీఆర్ నాట్ ద బిబ్లికల్ క్రిస్టియన్స్, వీఆర్ ద నామినల్ క్రిస్టియన్స్. అంటే ఏదో నామకార్థ పూర్వకంగా మనం క్రైస్తవులం అని చెప్పుకొని చర్చికి వస్తాం. ఈ యవనస్తుడు కూడా అలానే బంధకముల్లో ఉన్నాడు, మొట్టమొదటిగా సమాధుల్లో ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి వాడిని ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోతారు. గేమ్స్ ఆడే వాళ్ళని కానీ, లేదంటే వాట్ ఎవర్ ద షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్, దెన్ ఫేస్బుక్ షార్ట్స్, దెన్ స్నాప్ చాట్, వాట్ ఎవర్ ద చార్ట్స్. సో ఈ చార్ట్స్ అన్నీ చూసేవాళ్ళు వాటిని ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోతారు. అక్కడ అదే ఉంది, వాడిని ఎవ్వరు బంధింపలేకపోయిరే అంటారు. లేటర్ సో వాళ్ళ సంఖ్యలు అంటే ఇట్ కన్సిడర్ యాజ్ ఎ మొబైల్ లాక్స్. సో దాని లేటర్ వాడు రాత్రింబవళ్ళు అరుస్తాడు అని అంటే మనం కూడా ఫోన్లో గేమ్స్ ఆడేటప్పుడు కొంతమంది అయితే సాంగ్స్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్లో కేకలు వేస్తారు రాత్రి పగలు. సో మన పరిస్థితి కూడా అలానే ఉంది. అంటే మన పేరెంట్స్ చదువుకోమని పంపిస్తారు. యేసు ప్రభు మనల్ని యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉందంటే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమేమో బలహీనలం అవుతున్నాం బికాస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. అయితే సెకండరీగా సో ఆ యొక్క యవనస్తుడు అంటే లాస్ట్ వీక్ మనం ఈ కంపారిటివ్ చూసుకున్నప్పుడు లాస్ట్ వీక్లో 6వ వచనము 7వ వచనంలో 2 విషయాలు మనం 4 విషయాలు గమనిస్తూ వచ్చినాం. మొట్టమొదటి విషయము, వాడు దూరముగా నుండి యేసును చూచి. మనము దూరముగా నుండి ఎన్నిసార్లు యేసును చూచాం? ఇది మన రియల్ టైం అప్లికేషన్. సో ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తులు సో అంటే మనం ఎన్నిసార్లు లేదా ఎంత దూరం నుంచి యేసు ప్రభుని చూస్తూ ఉన్నాం? ఆర్ వి రియల్లీ లుకింగ్ అట్ ద జీసస్, లుకింగ్ టువర్డ్ ద జీసస్? జస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. సో మనకు మనం ఒకసారి పరీక్షించుకుంటే, వాడు బంధకాల్లో ఉన్నాడు, మనం కూడా కొంతమంది యూత్ మందిరంకి వచ్చి మొబైల్ ఫోన్స్తోనే చాటింగ్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే, ఈవెన్ చర్చికి వస్తారు. సో దెన్ చర్చిలో ఉండి కూడా సేమ్ వాడిలాగే ఈ చాట్స్ అయితేనేమి, అరవడం అయితేనేమి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దెన్ బట్ దేవుడు అలా చేయమని ఎక్కడ చెప్పలేదు. సో మారు మనసుకు తగిన ఫలితము ఫలించుడు అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు దూరం నుండి యేసుని చూస్తూ వచ్చినాడు. హీ లుక్ అట్ జీసస్, అంటే హీ ఐడెంటిఫైడ్ ద క్రైస్ట్. సో డిడ్ వి ఆర్ డూ వి ఐడెంటిఫై ద క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్? వాడు సమాధుల్లో ఉండేవాడు, వాడికి యేసుప్రభు ఎవరో కూడా తెలియదు. యేసుప్రభుని అప్పుడే చూశాడు. బట్ వానిలో ఉన్న అపవిత్రాత్మలకు తెలుసు ఆయన యేసుప్రభు అని. బట్ మనలో ఉన్న మనకు కానీ, మనలో ఉన్న వాట్ ఎవర్ దురాత్మ అంటారా, లేదంటే ఫోన్ ఆత్మ అంటారా, వాళ్ళకు యేసుప్రభు గురించి తెలుసా అండి? డిడ్ ఎవర్ వి ఐడెంటిఫై ద క్రైస్ట్ ఐదర్ ఫార్ ఆర్ నియర్? జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దెన్ లేటర్ కమింగ్ టు,
సో దెన్ వాడు యేసు ప్రభుని చూసి పరిగెత్తుకొని వస్తూ వచ్చినాడు. సో దెన్ హీ ర్యాన్ టువర్డ్స్ ద క్రైస్ట్. సో మనం ఎప్పుడైనా యూత్ మీటింగ్ అన్నా, దేవుని మందిరం అన్నా, సంఘ ప్రార్థన అన్నా, సండే వర్షిప్ సర్వీస్ అన్నా, డిడ్ ఎవర్ వి ర్యాన్ ఫర్ ద క్రైస్ట్? డిడ్ ఎవర్ ర్యాన్ ఫర్ టువర్డ్స్ ద చర్చ్, టువర్డ్స్ ద క్రైస్ట్? జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా మనము ప్రభు కొరకే, వాడు ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ హీ డిడ్ దట్, హీ బౌ డౌన్, అంటే ఆయన నమస్కారము చేసి. మనము మన జీవితంలో, నిజ జీవితంలో మనం ఎన్నిసార్లు యేసు ప్రభుకి నమస్కారం చేస్తూ వచ్చాం? సండే స్కూల్లో చెప్తూ వస్తారు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచిన తర్వాత ప్రతిసారి ప్రార్థన చేయాలని. డిడ్ వి ఎవర్ డిడ్ ద ప్రేయర్? ఇందాక మనం పాట పాడుతూ వచ్చినాం, రిజాయిస్ ఎవర్ మోర్ ఫర్ దిస్ ఇస్ ద will of God. Pray without ceasing, for this is the will of God. In everything give thanks, for this is the will of God. ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, దెన్ ఆయనకు నమస్కారం చేస్తూ వచ్చినాడు. అంత మాత్రం కాదు, ఆయన ఎట్టివాడు అంటే ఆయనకు ఏం చెప్తానంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే యేసు యొక్క, అంటే యేసు ప్రభు యొక్క శక్తి ఏంటి, యేసు ప్రభు ఎవరు అని ఆయన ఐడెంటిఫై చేస్తూ వచ్చినారు. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చున్న యవనస్తులు ఎవరైనా సరే, మిమ్మల్ని మీ కాలేజ్లో కానీ, మీ స్కూల్స్లో కానీ, మీ ఇంటి పక్కల వాళ్ళ కానీ ఎవరైనా హూ ఈజ్ జీసస్ అంటే మీరు ఏం చెప్పగలరు? యేసుప్రభు అంటే క్రిస్టియన్స్కి దేవుడు, యేసుప్రభు అంటే బైబిల్కి అంకితం, యేసుప్రభు అంటే వాట్సాప్ స్టేటస్కి అంకితం, యేసుప్రభు ఎక్కడో జెరూసలేంలో పుట్టాడు, సో మా అమ్మ మా నాన్న చర్చికి వెళ్తారు కాబట్టి మేము వెళ్తాం. ఈజ్ దిస్ అవర్ ఆన్సర్? ద ఫెలో ఎవరైతే ఆయన అపవిత్రాత్మ చేత పీడింపబడి, లేదంటే అపవిత్రాత్మ చేత పట్టబడిన వాడికి లేదా వాడిలో ఉన్న దురాత్మకు తెలుసు యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు శక్తి ఏంటి. సో దెన్ మనము క్రైస్తవులముగా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారముగా, తర్వాత సండే స్కూలు ఇలా యూత్ మీటింగ్ కంటిన్యూషన్ చేస్తున్న మనకు యేసు ప్రభు ఎవరో ఇంతవరకు తెలియదు. హౌ అషేమ్ ఈజ్ ఇట్? హౌ అషేమ్ ఇట్ ఈజ్? జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్. మన జీవితంలో యేసుప్రభు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, యేసుప్రభుని గుర్తించలేకపోతున్నాం, యేసుప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం, అంత మాత్రంగా యేసుప్రభుకి నమస్కారం చేయలేకపోతున్నాం. అంటే థ్యాంక్స్ అయితేనేమి, వర్షిప్ అయితేనేమి. ఇంతవరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను ఎవరిని కించపరచాలి, తక్కువ చేసి మాట్లాడాలని కాదు, మీరు ఈ చర్చ్ సిస్టము లేదంటే క్రైస్తవ సిస్టమ్ తెలిసిన అంతవరకు హౌ మెనీ యంగ్స్టర్స్ did they worship the Lord in the church? మీరు ఎంతమంది ఇక్కడ మా మందిరంలో ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చినారు? మీరు ఒకవేళ ఆరాధన చేస్తుంటే కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్? హౌ లాంగ్ అంటే ఎంతకాలం మనం ప్రభువుని ఆరాధించకుండా ఉన్నాం, ఎంతకాలం యేసుప్రభుని గుర్తించకుండా ఉన్నాం, ఎంతకాలం యేసుప్రభుకు నమస్కారం చేయకుండా ఉన్నాం, ఎంతకాలం యేసుప్రభు ఎవరో మనం తెలియకుండా ఉన్నాం. బట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ క్రిస్టియన్స్ అండ్ వీఆర్ కమింగ్ టు ద రెగ్యులర్ టు ద చర్చ్. బట్ ఈవెన్ ఇందాక అన్న ఒక మాట చెప్తా వచ్చినాడు, క్రైస్తవులమైన మనము తెల్లబట్టలు వేసుకొని రెగ్యులర్గా సండే చర్చ్కి వచ్చి డిసిప్లిన్గా సైలెంట్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే పరలోక రాజ్యము రాదు. ఇందాక మీరు మెసేజ్లో వింటూ వచ్చినారు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఐ డోంట్ నో హూ యు ఆర్. మిమ్మల్ని ఎప్పుడు ఎరగను అంటాడు. సో మన పరిస్థితి కూడా అదే. ఎగ్జాంపుల్గా నేను మొన్న లాస్ట్ 2 weeks బ్యాక్ యూత్ మీటింగ్లో ఒకటే చెప్పాను, ఈ పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా అహ్మదాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ థింక్ యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ ఇన్సిడెంట్. ఒకవేళ అలాగా మన జీవితం ఒకవేళ అర్ధాంతంగా పోతే మనం నరకానికి పాత్రులం కామా?
అలా జరగాలని ఎవరు కోరుకోరు సుమి. అయితే మనం అలా ఉండకపోతే, మారు మనసు పొందకపోతే, మారు మనసు తగిన ఫలితం మనం జీవించకపోతే మన పర్యవసానం ఎలాగుంది? మనం మారు మనసు పొందినాము అని అంటే దానికి తగిన ఫలితం ఏంటి అంటే రెగ్యులర్గా సండే రావడం, చర్చికి రావడం, సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ ఉంటే కూర్చోడం అంటే కూర్చోవడం, లేయంటే లేయడం, మోకాలు వేయడం. సో దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. సో రెగ్యులర్గా మీరు డిగ్రీస్లో అంటే వాట్ ఎవర్ ద స్టడీస్, మీరు జస్ట్ కాలేజ్కి వెళ్ళి వచ్చేస్తే మీకు డిగ్రీ వస్తుందా? Then you have to do the workouts, you have to attend the classes, you have to finish the assignments, you have to write the minor exams, mid exams, end exams, practical exams, then vivas, then whatever exams. Say దగ్గర ఇంజనీరింగ్లో దగ్గర 40 సబ్జెక్ట్స్ ఉంటాయి, 23 ల్యాబ్స్ ఉంటాయి టోటల్ ఎంటైర్ ద బీటెక్. అన్ని ల్యాబ్స్ తర్వాత దగ్గర 8 మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఫినిష్ దోస్ దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద బీటెక్ డిగ్రీ. Say yes or no? So then simply we say without doing the assignments, without attending properly church, without doing any assignments regarding the any activities regarding the Christian life, and then without doing anything, just if we simply came and sit and will leave the church, did we get the heaven easily? Say yes or no? So then ఈయన అపవిత్రాత్మ పట్టిన ఆయన he know the Christ, who is the Christ. He identified the Christ in his life. So then he ran towards the Christ. Then he bowed to the Christ. Then he know who is the Christ. So what is our condition today? Do we know who is the Christ? So the next week so then what are the అంటే మారు మనసుకు the characteristics ఏంటో మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సో ఈ వీక్ ఇక్కడ దాకా మనం చూస్తూ వచ్చినాం. సో దీన్ని ఈ చదువుకున్న దాంట్లో లేదంటే మనం ధ్యానించుకున్న దాంట్లో మనం ఎలా ఉన్నాం? ఆ ఫోన్కి అడిక్ట్ అయి ఉన్నామా? మొబైల్ యాప్స్కి అడిక్ట్ అయి ఉన్నామా? ఎంతోమంది యవనస్తులు, ఎస్పెషల్లీ క్రైస్తవ యవనస్తులు బెట్టింగ్లకు, మొబైల్ లోన్స్కు, మొబైల్ లోన్స్కు, వాట్ ఎవర్ ద యాప్స్, క్రికెట్ బెట్టింగ్స్, దెన్ సినిమా బెట్టింగ్స్, దెన్ వాట్ ఎవర్ ద టోర్నమెంట్ బెట్టింగ్స్, దెన్ మొబైల్ యాప్స్ కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ చదువులు నాశనం అయిపోతూ వచ్చినాయి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడిన క్రైస్తవ యవనస్తులు ఎంతోమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. నీకు ఆ యొక్క విడుదల రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యేసు ప్రభు ఎవరో తెలియాలి. ఆ యేసు ప్రభు తెలుసా? Yes, if you know the Christ, then please if you know the Christ, please worship the Christ. If you don't know the Christ, please identify your Christ. Who is your Christ? Then run towards your Christ, then worship your Christ and know the power of your Christ. So then this is the meaning of our Christian life, my dear young brothers and sisters. So please kneel down, we'll pray and we'll close this youth meeting.